మావోయిస్టు నేత రావుల రంజిత్ పోలీసుల ముందు లొంగిపోయాడు. దండకారణ్య స్పెషల్ జోన్ కార్యదర్శి రామన్న కుమారుడు ఈ రావుల రంజిత్ తెలంగాణ డీజీపీ ఎదుట రంజిత్ లొంగిపోయాడు. దండకారణ్యంలో కీలక బాధ్యతలు చేపట్టిన రావుల రంజిత్ ఉద్యమాన్ని వీడి జనస్రవంతిలో కలిశారు. ప్రస్తుతం డీజీపీ మాట్లాడుతూ ఉన్నారు. లైవ్లో చూద్దాం. రావుల రంజిత్ ఎలియాస్ శ్రీకాంత్, platoon party committee member of the battalion CPI Maoist, Chhattisgarh. ఇతను పోలీసుల ముందు సరెండర్ అవ్వడం జరిగింది. ఇతని బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళినట్లయితే రావుల రంజిత్ మన మావోయిస్ట్ ఆర్గనైజేషన్లో తెలంగాణ రాష్ట్రం నుండి ముఖ్యంగా వరంగల్ జిల్లా వాస్తవ్యులైనటువంటి రామన్న, అట్లాగే సావిత్రి ఈ దంపతులకు జన్మించినటువంటి ఈ రావుల రంజిత్ 1998లో DKSZC ఏరియాలో జన్మించడం జరిగింది. అంటే ఇతని నేపథ్యం చూసినట్లయితే ఇతని జన్మతః మావోయిస్ట్ ఆర్గనైజేషన్స్లో పనిచేసేటువంటి పార్టీ కాడర్కు జన్మించడం, మళ్ళీ బాల్యం అంతా కూడా ఆ దళాలతో పాటుగా ఉండడం, మళ్ళీ 1 నుంచి 6వ తరగతి వరకు మావోయిస్టులు స్టార్ట్ చేసినటువంటి జనార్దన సర్కార్ పాఠశాలల్లో చదువుకోవడం, చిన్నప్పటి నుంచి కూడా ఈ మావోయిస్టు కార్యక్రమాల్లో ఇండాక్ట్రినేట్ అవ్వడం జరిగిందన్నట్టు. ముఖ్యంగా వీళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఈ రావుల శ్రీనివాస్ ఎలియాస్ రామన్న మన సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉండేవాడు. అదేవిధంగా సెక్రటరీ DKSZCగా పనిచేస్తున్న టైంలో అతను బెక్కల్ గ్రామం, మద్దూర్ మండలం, వరంగల్ జిల్లా వాస్తవ్యులు. అట్లాగే ఇతని తల్లి మాధవి, సావిత్రి ఎలియాస్ సుశీల, ఈ చిట్టం విలేజ్, కొంటా మండల్, ఛత్తీస్గఢ్ స్టేటు. ఈ రామన్న ఈ మావోయిస్ట్ కార్యక్రమాలకి ఆకర్షితులై దాదాపుగా 1982లోనే పీపుల్స్ వార్ గ్రూప్లో జాయిన్ అవ్వడం జరిగింది. అతను 1982లో జాయిన్ అయిన దగ్గర నుండి కూడా అప్పుడు భద్రాచలం దళం అనేవాళ్ళు, ఇప్పుడు కుంటా ఏరియా దళం అంటున్నారు, ఆ దళంలో పనిచేయడం జరిగింది. అంటే బిగినింగ్ నుంచి కూడా ఈ రామన్న DKSZC ఏరియాలో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి చివరకు సెంట్రల్ కమిటీ మెంబరు, DKSZC సెక్రటరీ కూడా పనిచేస్తున్నటువంటి టైంలో 2019లో ఇల్నెస్తో వ్యాధిగ్రస్తుడైనప్పుడు ఆ టైంలో 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగిందండి. అయితే ఈ రంజిత్ తను పెరిగిన విధానం మనం చూసినప్పుడు ఈ జనార్దన్ సర్కార్ స్కూల్లో చదవడంతో పాటుగా 6th క్లాస్ తర్వాత వీళ్ళ ఫాదర్ రామన్న ఇతను మంచిగా చదివించాలి అని చెప్పి సీక్రెట్గా ఒక నగేష్ ద్వారా కాకతీయ స్కూల్ నిజామాబాద్లో అడ్మిట్ చేయడం జరిగింది. అక్కడ తను 10వ తరగతి వరకు కూడా చదువుకోవడం జరిగింది. అయితే ఈ స్కూల్కి అడ్మిషన్ నగేష్ అనేటటువంటి మన శబరి ఏరియా కమిటీ డివిజనల్ కమిటీ మెంబర్ ద్వారా అడ్మిషన్ చేపించి ప్రతి సమ్మర్లో కూడా వెకేషన్ ఉన్నప్పుడల్లా DKSZC వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళేవాడు. ఈ మావోయిస్ట్ కార్యక్రమాల్లో, ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. అయితే 2015లో తను 10th క్లాస్ పూర్తి చేసిన తర్వాత
ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఈ నగేష్ అనే అతను చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇతన్ని పై చదువులకు బయటికి పంపిస్తే సీక్రెట్స్ బయటపడతాయని, అతని యొక్క ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ పోలీసులకు పోయిందేమో అనేటువంటి ఒక భయంతో ఈ రామన్న ఇంకా బయటికి పంపించకుండా అక్కడే డీకేజెడ్సీ ఏరియాలో అతన్ని కొనసాగించడం జరిగింది. సో 10వ తరగతి కంప్లీట్ చేసిన తర్వాత 2015 నుంచి 2017 వరకు ఇతను తండ్రి దగ్గరే, తండ్రి సూపర్విజన్లో ఈ మావోయిస్ట్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ఆ టైంలో అక్కడ ప్రజల్లోకి ఈ న్యూ డెమోక్రటిక్ రెవల్యూషను, నూతన ప్రజాస్వామిక వ్యవస్థ, అట్లాగే ఆర్మ్డ్ రెవల్యూషన్స్, తర్వాత ఫైట్ టు ది బ్యారెల్ ఆఫ్ ది గన్ అండ్ రెబిలియన్ అగైన్స్ ద స్టేట్, ఈ కాన్సెప్ట్స్ అన్నిట్లలో కూడా ప్రజల్ని వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావడానికి దాదాపుగా 2 ఏళ్ళు ప్రజలలో తిరిగి వాళ్ళలో ప్రచారం చేసి ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలోనే ఒక 2 ఏళ్ల తర్వాత 2017లో రామన్న అడ్వైస్కి అనుగుణంగా ఇతను బెటాలియన్లో చేరడం జరిగింది. 2nd ప్లటూన్లో ఒక మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది. మొదట ప్లటూన్ మెంబర్గా ఉండి తర్వాత అతను పదోన్నతి పైన ప్లటూన్ పార్టీ కమిటీ మెంబర్గా పదోన్నతి, అంటే ఏరియా కమిటీ, ఒక్కొక్క ప్లటూన్ ఏరియాకి అక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఒక పొలిటికల్ కమిటీని కూడా వాళ్ళు ఏర్పరచడం జరుగుతుంది పార్టీది. దాంట్లో మెంబర్గా అతను ఎదగడం జరిగింది 2019 వరకు. అయితే 2019లో వీళ్ళ ఫాదరు వ్యాధిగ్రస్తుడైనప్పుడు ఇతను రంజిత్ మనం బెటర్ ట్రీట్మెంట్ కొరకు బయటకు వెళదాం అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ని అడిగినా కానీ రామన్న దానికి ఒప్పుకోకుండా అలాగే ఉండడంతో 2 సార్లు హార్ట్ అటాక్ గురై ఫైనల్గా చనిపోవడం జరిగింది. అంటే 2019లో వీళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఇతనికి పార్టీలో అనేక అవమానాలకు గురయ్యాడు. దాంట్లో భాగంగానే ఇతను ఈ మావోయిస్ట్ కార్యక్రమాల పైన తనకు విరక్తి చెంది సరెండర్ అవ్వాలనుకున్నాడు. అయితే పార్టీ మాత్రం ఇతను సరెండర్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వకపోవడంతో మళ్ళీ వాళ్ళ మదర్ని అప్రోచ్ అవ్వడం, కొంతకాలం మదర్ దగ్గర ఉండడం. మదర్ కూడా ఇప్పుడు తను అక్కడ కిస్టారం ఏరియా కమిటీ ఇన్ఛార్జిగా ఉన్నది కాబట్టి డివిజనల్ కమిటీ మెంబర్గా ఉండి అక్కడ మదర్తో జూన్ నుంచి అక్కడ పనిచేయడం జరిగింది. అయితే ఫైనల్గా ఈ మావోయిస్ట్ ఆర్గనైజేషను ఇంతకాలం తనకు చిన్నప్పటి నుంచి కూడా, మొదటి నుంచి కూడా ఆర్గనైజేషన్లో ఉండి ఒక టాప్ లెవెల్ మావోయిస్ట్ కాడర్ ఫ్యామిలీలో మెంబర్గా ఉంటూ ఆ చిన్నప్పటి నుంచి ఈ రెవల్యూషనరీ పాలిటిక్స్లో మావోయిస్ట్ నేత రావుల రంజిత్ డీజీపీ ఎదుట లొంగిపోయారు. అతని గత చరిత్ర మొత్తం మీడియాకు వివరిస్తున్నారు డీజీపీ. లైవ్లో చూసి